పెద్దమ్మా ఏం పేరు నీ పేరు? నరసమ్మ. సిహెచ్ నరసమ్మ. సిహెచ్ నరసమ్మ. దోమలగూడెంలో 30 ఏళ్ళు కిరాయికున్నాము. ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అయిపోయింది. నేను ఇల్లుకు 50 గజాలు కట్టుకొని ఇక ఇప్పుడు ఈడనే ఉన్నాము. అయ్యా 3 గుడిసెలు, ఒక కండ్ల చిన్న కోడలు, ఒక కండ్ల పెద్ద కోడలు. ఇక నేను గుట్లు ఉన్న బంచను. ఇదే నా మధ్య మనిషి చేపలు అమ్మిండు, కూలి కుక్క బతకని బాసన్లు దొమ్ముకొని బతికిన. మేత టవసు, కదం టవసు, విట్టెలు వాడి అయ్యా నేను బాసన్లు తోమి నా రెక్కలు ఇరిగిపోయినాయి, బొక్కల దగ్గరకు వచ్చినాయి. 40 ఏళ్ళు చేసిన కష్టం నాయన. అశోక్ నగర్లో మేత టవసు, కదం టవసులో నరసమ్మ ఎవరంటే కడం నారాయణ రెడ్డి ఇంటికాడ అరుచుకోండి. అందరూ తెలుసు, అందరు తెలుసు. నరసమ్మ నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు మీ ఎంపీ ఎవరు? ఈ ఎంపీగా ఆయన ఎంపీ కాదు ఇప్పుడు, కిషన్ రెడ్డి ఎంపీ అన్నాడు. ముఖ ఆయన పేరేందో, ఆయన కేళ వెంకటరెడ్డి, ఆయన పేరేందో పాడైందో ఏమో. కిషన్ రెడ్డి ఏమో ఇక్కడ ఎంపీ. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఆయననే నడిముఖైన. నడిముఖైన కాదాయన కాలేరు వెంకటేశ్వరు. నాకు పేరు ఎరకలేదు అయ్యా, నేను చదువుకోలేదు. సరే ఓకే, సరే పెద్దమ్మా. మరి ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి, మరి ఏంటి ఎట్లా ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు అంటే ఇప్పుడు ఆ పువ్వులను గెలిపియాలి. పువ్వులని ఎందుకని? ఈ పెద్ద మనిషి కదా ఎవరు? ఆయనే మౌలి సారు. మౌలి కాదు, మోడీ. మౌలి సరే కాదు మౌలి కాదు కానీ మోడీ. మోడీ మంచిగా చేస్తుండ మరి పనులు చేస్తుండు. పెద్ద మనిషి అందరిని గరీబోళ్ళు అరుచుకుంటుండు, మంచిగానే చేస్తుండు అయ్యా. చేస్తుండు, కష్టం సుఖం అని అన్ని అరుచుకుంటుండు. బియ్యం ఇస్తుండు, 2 10 కిలోల బియ్యం ఇస్తుండు అయ్యా. చేస్తుండు పెద్ద మనిషి, మంచిగానే న్యాయం చేస్తుండు. చూడాలి మరి ఆయన కింద ఉన్నోళ్ళు ఏం చేస్తారో. గాలి కావరా ఆయన చేస్తాడు కరెక్టే, ఆయన కింద ఉన్నోళ్ళు ఏం చేసుకొస్తారో. గోల్మాల్ అబ్బా కాదు. మరి నేనేమంటానంటే ఇప్పుడు మరి కిషన్ రెడ్డి మంచిగా చేస్తాడా? ఈ చేస్తాడు, ఆయన చేసినంత సేమ్ చేసిన అన్నాడు. ఢిల్లీలో పోయి పక్కన వేసిండు. అప్పుడు ఉన్నప్పుడు వచ్చిండు అయ్యా కిషన్ రెడ్డి. అన్ని మంచిగా ఎవరైనా పెద్ద వాళ్ళు పోతే కూడా వచ్చిండు. సాగు కాడికి వచ్చిండు, అరుచుకున్నాడు. ఈ నాయకులకు వచ్చిండు, దుర్గమాతకు వచ్చిండు. 30 ఏళ్ళు అయిపోయింది బిడ్డ. నేను ఇక్కడికి వచ్చి మంచిగా అరుచుకున్నాడు కొడుక. సో మొత్తానికైతే మరి పువ్వు గెలవాలంటావు? గెలవాలి ఫస్ట్ ఆయన మొత్తం గెలవాలి. మరి 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 టిఆర్ఎస్ అంటున్నారు కదా, టిఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నారు కదా. టిఆర్ఎస్ ఎవరు గెలుతారో ఎవరు అదృష్టమో. మనం ఒక్కళ్ళ మనసులో ఒకటి లేదు కదా నాయన. ఎవరి మనసు వాళ్ళది, ఎవరి దయా భక్తి వాళ్ళది. మరి కేసీఆర్ మంచిగా చేసిండా? ఇక కేసీఆర్ చేసినంత సేపు ఇల్లు కట్టినా అన్నాడు, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు, ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. ఇక పింఛన్లో అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. ఏది గదే సంగతి. పింఛని ఉంది కానీ మరి ఏం చెయ్యాలి, నా కాళ్ళు లేవు, నేను నడవలేను. ఓ శంకర అని తెల్లారితే మొక్కుతున్నా అయ్యకు. ఏమొద్దు అట్టాడు, ఏం మొక్కద్దులే కానీ నీకు పెన్షన్ వస్తుందిలే కానీ పెన్షన్ పడకు. ఒకటి పువ్వుకి అయితే గెలిపియాలి నీ నమ్మకం. ఓకే సరే మరి.